సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. It affects how we think, how we act, how we make our decisions, how we handle the stress, and what kind of healthy choices we make. Mental health is very important at every phase of life. It is humor, but anytime you take a medication, it is always a good idea to read through what the side effects are, what is it used for, and what are some of the how to take it. ఒక leaflet is the pharmacist, అది చదవండి తప్పకుండా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్, దట్స్ వాట్ ఐ బిలీవ్, రైట్? సో ఇన్స్పెక్ట్ ద మెడికేషన్ బిఫోర్ యూ లీవ్. మోస్ట్ ఆఫ్ దమ్ మనం ఏం చేస్తాం, ప్రిస్క్రిప్షన్ తీసుకోగానే వెళ్ళిపోతాం, కానీ దెర్ ఇస్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ దట్ యాక్చువల్లీ స్టాండ్ దేర్, ఓపెన్ ద బ్యాగ్, రీడ్ వాట్ ఇట్ ఈస్, look at the pill, make sure, and they will leave, and that is a good practice. So please do that. బటర్ఫ్లై ఫార్మసీ టోనీ గారు, సో ఆయనతో మాట్లాడదాం. ఇంతకుముందు మీరు మాట్లాడేది విన్నాం, చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీరు అన్నట్టుగా ప్రతిదీ కూడా తెలీదు, మెడికేషన్ ఎలా వేసుకోవాలనేది. మనకి ఒక ఇంజెక్షన్ తీసుకోవడం, అలాగే ఒక సర్జరీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మెడికల్ అనేది మనం తీసుకునే మెడిసిన్ అనేది అంతకు మించి ఎక్కువ, అది ఎక్కువ క్యూర్ చేస్తుంది. ఇందులో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా విషయాలు తెలీదు. ఈరోజు చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పారు. మీరు మీ బటర్ఫ్లై ఫార్మసీ నుంచి ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మాట నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఇక్కడ నేను ఐ గేవ్ అ ప్రెజెంటేషన్ ఆన్ అండర్స్టాండింగ్ మెడికేషన్. సో బేసిక్గా మెడికేషన్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనే దానిపైన నేను ఒక చిన్న సెమినార్ ఇచ్చినాను, విచ్ వాజ్ యాక్చువల్లీ ఐ సర్ప్రైజ్. చాలామందికి చాలా విషయాలు తెలీదు, అండ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ వెరీ ఇన్ఫర్మేటివ్. బటర్ఫ్లై ఫార్మసీ నుండి వీ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో చాలామంది ఎల్డర్లీ పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఈ మల్టిపుల్ మెడికేషన్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. సో అవన్నీ మేము బ్లిస్టర్ ప్యాక్లో పెట్టేసి మల్టీ డోస్ మార్నింగ్, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎట్లా తీసుకోవాలనేది ఆల్రెడీ ప్రీ ప్యాకేజ్ చేసి ఇస్తామన్నమాట. సో ఇట్ హెల్ప్స్ దెమ్ సో దట్ దే కెన్ బీ కంప్లయంట్. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఎక్కువ రాకుండా మనము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. అదేలేండి, మనం ఎందుకంటే ఏ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలో కూడా తెలియదు చాలామందికి. ప్రతిదీ కూడా ఎవరో ఒకరు గైడ్ చేయడం అనేది కష్టం ఎవ్రీ టైం, కానీ మీరే దాన్ని అంతా కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది గుడ్ జాబ్ అండి. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో నేను ఇప్పుడు వచ్చి చూడలేదు ఇలాంటిది. అండ్ దట్టు ఇండియా మెడికేషన్కి ఇక్కడ మెడికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియాలో మనకి జ్వరం వస్తే డోలో 650 ఇవ్వరా బాబు అంటే ఇస్తాడు. సో ఇక్కడ అలా కాదు, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఫార్మసీ నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఏంటి పర్టికులర్గా? సో ఇండియాకి ఇక్కడికి ఏంటంటే, ఇండియాలో చాలా మట్టుకి మనకి ఏ మెడికేషన్స్ అయినా ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఫార్మసిస్ట్లే డాక్టర్ లాగా, అసలు ఫార్మసిస్టులు కూడా కాదు, అక్కడ పనిచేసే వాళ్ళే డాక్టర్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్, అది ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో చాలామంది భయపడతారు, ఇక్కడ అన్ని ప్రిస్క్రిప్షన్ తోటే కావాలి అనేదిగా ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు డోలో 50 అంటే ఇక్కడ టైలినాల్ లాగా. సో ఏదున్నా మనకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి కొన్ని రెగ్యులర్, ఇప్పుడు ఫర్ ఫీవర్, పెయిన్, డయేరియా, ఇట్లాంటి బేసిక్ వాటికి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి. అంతకు మించి అది కోల్డ్, కాఫ్ అది తగ్గనప్పుడు, లేదంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు, అన్ట్రీటబుల్ ఉన్నప్పుడు మాత్రమే ప్రిస్క్రిప్షన్స్ అవసరము. లేదు మళ్ళీ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మాత్రం యూ విల్ నీడ్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ మెడికేషన్స్. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళకి తెలియదు, అంటే ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో అన్న కొంచెం టెన్షన్తో ఉంటారు. అలా కాకుండా మన ఫార్మసీకి వచ్చి మెడికేషన్ తీసుకునే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయని మీ ద్వారా నాకు తెలుసు. ఈవెన్ నాకు కూడా తెలియదు ఆ విషయం. సో అంటే బేసికల్ ఇప్పుడు ఫీవర్ కానీ, అంటే బియాండ్ ఏది మీరు సజెస్ట్ చేయరు? సో చాలా మట్టుకి ఏంటంటే, ఇండియాలో ప్రాబ్లమ్ ఈజ్, మన ఇండియాలో ఎట్లా చూస్తారంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చూస్తారు. అక్కడి డాక్టర్స్ కూడా అట్లనే చేస్తారు. ఏం చేస్తారు అని అంటే, అక్కడ ఏముందో లేదో తెలియదు కానీ డైరెక్ట్ ఫుల్ లోడ్ ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చేస్తారు. అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 10 మందులు 5 మందులు అట్లా రాస్తూ ఉంటారు. ఇక్కడ ఆఫన్ టైమ్స్ అంత అవసరం లేదు. ఎందుకంటే మా ఫాదర్ విషయంలోనే ఫస్ట్ టైం నేను మెడ్ రివ్యూ చేసినప్పుడు ఒకలాంటి మందువే 3 డాక్టర్స్ దగ్గర నుండి తీసుకుంటా ఉన్నారు, విచ్ ఈస్ నాట్ ఈవెన్ నెసెసరీ. సో ఇక్కడ యూఎస్లో ఎట్లుంటుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ కెన్ బీ ట్రీటెడ్ విత్ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్. సో ఓవర్ ద కౌంటర్ అంటే బయట ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే మందులతోనే ట్రీట్ చేయవచ్చు.
And best way is always come to a pharmacy. Pharmacist ఎప్పుడైనా కూడా they are the first person in healthcare system where anybody who is sick can go and meet and talk to them about getting the preliminary health checkup. సో ఫార్మసిస్ట్తో మాట్లాడితే మీ సిమ్టమ్స్ ఇప్పుడు హెడేక్ అయినా కావచ్చు, కోల్డ్ అయినా కావచ్చు, కాఫ్ అయినా కావచ్చు, దానికి ఒక మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేస్తారు. దాంతోపాటు మీకు తగ్గనప్పుడు ఆర్ ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఇట్ ఈస్ బియాండ్ సంథింగ్ దట్ యూ కెన్ గెట్ ఓవర్ ద కౌంటర్, అప్పుడు ఫార్మసిస్టే రెఫర్ చేస్తారు. అప్పుడు మీరు యూ కెన్ సీ అ డాక్టర్. సో దాంట్లో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు హ్యాపీగా మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా ఈజియెస్ట్ అండ్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈస్ టాక్ టు అ ఫార్మసిస్ట్. గో ఇన్ టు అ ఫార్మసీ, టాక్ టు అ ఫార్మసిస్ట్, టాక్ టు దెమ్ అబౌట్ యువర్ సిమ్టమ్స్ అండ్ 90% అక్కడే మీకు తగ్గిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఈవెన్ ఇండియా నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. మీకు ఈవెన్ నాకు కూడా తెలియదు, ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను. ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, మళ్ళీ వెళ్తే అదొక టైం డిలే. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే టైం డిలే. వాళ్ళు చేస్తారు 2 days 3 days. ఈ లోపల మనకున్నది ఎక్కువ అవ్వచ్చు, తగ్గిపోవచ్చు, లేదంటే పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. సో మీరన్నీ మంచిగా అన్నీ మాకు షేర్ చేశారు, మాకు తెలుసుకున్నాం. అలాగే మీ బటర్ఫ్లై ఫార్మసీ ఏ ప్లేసెస్లో ఉంది? సో బటర్ఫ్లై ఫార్మసీ ప్రస్తుతం వీఆర్ ఇన్ 2 states అండి, పెన్సిల్వేనియా అండ్ ఇన్ ఫ్లోరిడా. ఫ్లోరిడాలో ప్రతి మచ్ వీ కవర్డ్ ఆర్లాండో, టాంపా, ఫోర్ట్ పియర్స్, లేక్ వేల్స్, వింటర్ హెవెన్, అట్లా వీ హ్యావ్ అబౌట్ 10 locations. పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, పోకనోస్లో ఉన్నాయి. And like I said, we specialize in trying to get the medications to people that are really struggling. And blister packing of medication is something that we take pride in, and mental health and substance abuse is something that we are catering to. Atla ani cheppesi vere cheyamani kaadu, we take care of everybody, but this is something that we specialize in. సో మన తెలుగు వారందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. మన తెలుగు వారే బటర్ఫ్లై ఫార్మసీ వాళ్ళు ఫ్లోరిడా స్టేట్లో కానీ, పెన్సిల్వేనియాలో కానీ, అలానే కాదు ఏదైనా కూడా మీరు ఫస్ట్ ఫార్మసీకి వెళ్ళి మన మెడిసిన్ తీసుకునే అవకాశం ఉందనేది మేము ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మాటా కన్వెన్షన్లో హెల్త్ ఫోరంలో శాంతి గారు ఉన్నారు. డాక్టర్ శాంతి గారు, హలో అండి. వాట్స్ యువర్ స్పెషలైజేషన్? I'm anesthesia and pain management physician. సో మరి ఈరోజు హెల్త్ ఫోరంలో ఎలాంటి డిస్కస్ చేశారు? ఇవాళ నా స్పెషాలిటీ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడాను. దాని కాజెస్, ట్రీట్మెంట్స్ అండ్ ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటివి జరగకూడ ఉండడానికి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పాను ఇవాళ. సో చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం హాస్పిటల్ అంటే చాలా భయం, యూఎస్లో ఉండుంటారు. ఇండియాలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఉంటుంది. అలాంటి అపోహలు ఉంటాయా నిజంగానే, లేదంటే అవి భ్రమ, లేదంటే అలాగే ఉంటుందా? కొంతమందికి చేంజ్ ఆఫ్ వెదర్ వలన ఉండొచ్చు, వేరే చోటికి వచ్చినట్టు వలన ఉండొచ్చు, అండ్ ఆల్సో ఉండే ప్రదేశం బట్టి కూడా ఉండొచ్చు. అపోహలని కాదు, బట్ చేంజ్ ఆఫ్ వెదర్ కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి పెయిన్ ఎక్కువ అనిపించవచ్చు. బట్ వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ పీపుల్ హూ కమ్. కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగులో చెప్తున్నట్టున్నాను. But we are all here to help you, and modalities, treatments avanni cheppadaniki we are always available for you. థ్యాంక్ యూ అండి. ఫామ్లో డాక్టర్ సరస్వతి గారు ఉన్నారు. ఈరోజు ఎలాంటి విషయాలు డిస్కస్ చేశారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారము. ఐఎమ్ డాక్టర్ సరస్వతి లక్కసాని. ఐఎమ్ a gastroenterologist. I'm a chair for the health committee in MATA, and today we finished health seminar in MATA first convention, and it went really well, and all the panel members gave their talk very successfully, and audience involved with high passion, and I believe it went really well, and I started getting all the positive feedback, and we feel like all the major issues we addressed for the general population in relation to their health, and thanks to the MATA for giving this wonderful opportunity for all the health committee members. Thank you.